నేపాల్ కొత్త ప్రధాని ఎవరన్న విషయంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. రెండు వర్గాలుగా చీలిన జెన్జీ నేతలు నడివీధుల్లో తన్నుకుంటున్నారు. కుల్మాన్ ఘీషింగ్ని తాత్కాలిక ప్రధాని చేయాలన్న డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పుడు నేపాల్ నుంచి మరోవైపు భారతీయుల తరలింపు వేగంగా కొనసాగుతోంది. నేపాల్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అవినీతికి పాల్పడ్డారని ఓలీ సర్కార్ను దించేసిన జెన్జీ నేతలు ఇప్పుడు తమలో తాము కొట్టుకుంటున్నారు. అధికారం కోసం తన్నులాడుకుంటున్నారు. ఖాట్మండులో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు వర్గాలుగా విడిపోయిన జెన్జీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. తాత్కాలిక ప్రధానిపై జెన్జీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. బాలెన్ షా, సుశీలాకర్కి వర్గాలుగా విడిపోయిన నేతలు ఘర్షణకు దిగారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం దగ్గర చర్చలకు వచ్చిన నేతల మధ్య గొడవలు చెలరేగాయి. ఓలీ ప్రభుత్వంపై తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన తాత్కాలిక ప్రధాని పదవిని చేపట్టేందుకు ఖాట్మండు మేయర్ బాలెన్ షా నిరాకరించారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలాకర్కి విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్లు రాజకీయ పదవులు చేపట్టరాదన్న నిబంధన రాజ్యాంగంలో ఉంది. అంతేకాకుండా 70 ఏళ్లు దాటిన సుశీల నాయకత్వాన్ని యువతరం అంగీకరించడం లేదు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీషింగ్ పేరు కూడా తెరపైకొచ్చింది. ఎవరికి వాళ్లే నేతలుగా ప్రకటించుకోవడంతో నేపాల్లో అంతా గందరగోళంగా మారింది. చాలా మంది నేతలు కుల్మాన్ ఘీషింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. యువత సంయమనం పాటించాలని ఘీషింగ్ విజ్ఞప్తి చేశారు. గతంలో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఎండీగా పనిచేశారు కుల్మాన్ ఘీషింగ్. నేపాల్ను విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశాన్ని సమస్యల వలయం నుంచి రక్షించే సత్తా కుల్మాన్ ఘీషింగ్ ఉందని జెన్జీ నేతలు చెప్తున్నారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇరు వర్గాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మరోవైపు నేపాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. 2 ఎయిర్ ఇండియా విమానాలు ఖాట్మండు చేరుకున్నాయి. అల్లర్లలో చిక్కుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైతేనే నేపాల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండో నేపాల్ సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. నేపాల్ జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు భారత్లో ఆశ్రయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు భారత సరిహద్దుల్లో 60 మంది నేపాల్ ఖైదీలను పట్టుకున్నారు. నేపాల్ అల్లర్లలో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. గత 3 రోజులుగా నేపాల్లో సంక్షోభం కొనసాగుతోంది. పరిస్థితిని అదుపు చేయడానికి ఖాట్మండుతో సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సైన్యం వీధుల్లో పహారా కాస్తోంది.